హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ అండ్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మనకి మొట్టమొదటిసారిగా మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు ఒక స్టూడెంట్ రావడం జరిగింది పాటలు పాడటం కోసం. అంటే స్కూల్లో చాలా పాటలు పాడుకొని చాలా అంటే పాటల మీద మమకారంతో స్కూల్ మరి కొట్టి టీచర్ పర్మిషన్ తీసుకొని మన స్టూడియోకి రావడం జరిగింది. సో మరి తన పాటలు అయితే తన ద్వారా తెలుసుకుందాం. నమస్తే చిన్న. బాగున్నావా? ఏం పేరు? భాస్కర్. భాస్కర్, బా మంచి పేరు పెట్టిరు మీ అమ్మ వాళ్ళు. సో ఎక్కడ మనది? కామారెడ్డి డిస్ట్రిక్ట్. కామారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే, పక్కన ఇంకేమన్నా విలేజా డైరెక్ట్ గా ఓన్లీ కామారెడ్డి? విలేజ్ పేరు కూడా చెప్పు. కామారెడ్డి డిస్ట్రిక్ట్, పిట్లం మండలం, గదగుండు తాండా గ్రామం. ఓకే, నైస్. నాకైతే అర్థం కాలేదు, మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి అర్థమైందని. సో మరి ఏం చదువుతున్నా నాన్న? 9th క్లాస్. 9th క్లాస్. మరి 9th క్లాసుల్లో ఇక్కడికి మీడియాకి వచ్చి ఇంటర్వ్యూ ఇయ్యాలని ఎట్లా ఆలోచన వచ్చింది నీకు? నాకు అవగాహన ఉండే టీచర్ పాట పాడాను. పాడావా స్కూల్లో? పాడాను టీచర్. మనకి స్కూల్లో ఎవరు సపోర్ట్ చేస్తారు? టీచర్స్. సో స్కూల్లో ఉన్నారంటే ఖచ్చితంగా గురువులే మన పాటలు కానీ చదువులు కానీ తీర్చిదిద్దేది. సో మన ఇంటర్వ్యూ మొట్టమొదటిగా ఎవరి మీద స్టార్ట్ చేద్దాం అంటే గురువుల మీద పాటతోనే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో మరి నీ గురువుల మీద ఏ పాట వచ్చు? గురు బ్రహ్మ గురు విష్ణు టీచర్. సరే పాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించుకలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపం మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్న పెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మ అయితే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సముద్రం నుండి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ వలె ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నుల కలలు సాకారం చేసి విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారదివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్ళను శిల్పాలుగా చెక్కే శిల్పివి. ఏ ఒక్క శిల కళ తప్పిన చెలించును నీ హృదయం. తీగ తెగి మూగపోయిన వేళన గొంతుగానో సబరించి సప్తసార సంగీతాన్ని తంత్రుల అంచున పలికించు నీ గొప్పతనం. మీకు ఏమివ్వగలవు సాటి రావు మేము చేసే కైదండలు. ప్రతి జన్మలో మీకు శిష్యులమై తరించుము ధన్యులమై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బాబా ఏం పాట నాన్న! గురువుల మీద ఎంత చక్కటి పాట తీసుకొచ్చి అంతే అద్భుతంగా పాడినావు, అంత చక్కగా పాడినావు. నిజంగా నువ్వు పాడుతుంటే మా గురువులందరూ గుర్తుకొచ్చిరు. నీ పాట ద్వారా మా గురువులందరికీ, ఈ మీడియా ద్వారా మా గురువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ప్రతి విద్యార్థికి అమ్మ నాన్న గురువు ముగ్గురు ముఖ్యమే. సో ఒక విద్యార్థి ఎదగాలన్నా కింద పడిపోవాలన్నా ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు ఉంటారు. సో గురువు పాత్ర అనేది నీ పాట ద్వారా ఎంత చక్కగా వివరించినావు. ఈ పాట ఎక్కడ ఎవరు ఇచ్చినారు? ఇట్లానే ప్రోగ్రామ్స్ ఉంటే నేర్చుకున్నా టీచర్. ప్రోగ్రామ్స్ కూడా చేసినావా? 9th ఎప్పటి నుంచి పాడుతున్నావు? ఏ క్లాస్ నుంచి పాడుతున్నావు? 6th నుండి. 6th నుంచి ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినావు? స్కూల్కి వెళ్ళకుండానే ప్రోగ్రామ్స్? స్కూల్లోనే ప్రోగ్రామ్. స్కూల్లో ప్రోగ్రామ్స్. స్కూల్లో ప్రోగ్రామ్ ఒక 5-6 చేసిన టీచర్. మళ్ళా సిద్దిపేటలో హాస్టల్ ఉండే టీచర్. హాస్టల్ ఉంటే అది క్రీడా ప్రోగ్రామ్స్ ఉంటే అప్పుడు నాకు అవకాశం ఇచ్చిరు టీచర్. అయితే అప్పుడు పాడిన టీచర్ హరీష్ రావు ముంగట. వావ్, మెచ్చుకోరా? ప్రైజ్ ఇచ్చారు టీచర్.
ఓ కంగ్రాచులేషన్స్. ఇంత చక్కటి పాట పాడితే ఎవరైనా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఫిదా కావాల్సిందే. ఎందుకంటే నీ పాటలో ఎవరిచ్చిరో ఆ పాట ఎవరు రాసిరో కానీ చాలా అర్థం బాగుంది. సో మనకి మొట్టమొదటిగా అమ్మ నాన్న గురువు ముగ్గురు దైవాలే, ముఖ్య దైవాలే. సో మరి గురువుల మీద చాలా బాగా పాట పాడావు. అదే విధంగా మరి ముఖ్యం మన అమ్మ నాన్న కూడా కదా, సో అమ్మ మీద కూడా ఒక అద్భుతమైన పాట పాడాలి. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా అమ్మా. సకల చరాచర జీవజాతులలో కొలువు తీరినది నీ రూపం, నీ చనుపాలతో అనురాగం పంచే కమ్మదనం నీ జన్మగుణం. అమ్మా అమ్మా. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా అమ్మా. ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి, అణువు అణువణువు నొప్పులతో భరించేటి ఓ మాతృమూర్తి, నీ పొత్తిళ్ళలో చిరునవ్వుల చూసి 9 నెలల బాధను మరిసి. అమ్మా అమ్మా. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. వంటిలో సత్తువ వద్దిగా చేసి నెత్తుటి చుక్కను చమురుగా పోసి, పసిబిడ్డలోన ప్రాణదీపాన్ని వెలిగించే భూమి నావే, నీ ఉసురు వెళ్ళిపోతున్నగాని యముని గుమ్మానికి ఎదురుగా నిలబడి కలబడి కొట్లాడినవే అమ్మ. ఒడిసేరిన బిడ్డ ఎదరు ముద్దాడగా బిగబట్టి నూపిరొక్కసారి కనురెప్పలల్ల కన్నీరుల సారి, కన్న ప్రేమకు నిండు సాక్ష్యమై నిలిసెనే అమ్మా. అమ్మా 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 అమ్మా. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా. గోల చేసిన గోముగ ముద్దాడినవే అమ్మ, గోరు ముద్దలు తినిపించే నన్ను బుజ్జగించినావమ్మ. అల్లరి మాని అలిగితే నేను అల్లాడినవే అమ్మ, నీ గుండెలపై బాజ్యమని జ్వల పాడినావమ్మ. లేరమ్మని కన్న గొప్పవారు భువిలోనా, లేరమ్మ గొప్పవాళ్ళు కన్నా ఇలలోనా. అమ్మా 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 అమ్మా. ఏమన్నా వాడినవా ఇంత చిన్న వయసులో, శృతి గాని గమకం గాని అసలు ఎక్కడ స్కేల్ ఎక్కడ అవుట్ చేయకుండా చాలా చక్కగా వాడినావు. ఈ పాట ఎవరు పాడారో తెలుసా? తెలియదా? కానీ నేర్చుకున్నా. మాటల తిరుపతి అన్న రాసి పాడారు. ఫోక్ ఇండస్ట్రీలో మరొక మైలురాయి అన్నట్టు. చాలా అమ్మ సాంగ్స్ గాని ప్రకృతి మీద గాని చాలా అంటే చాలా బాగుంటాయి. మాటల తిరుపతి అన్న సాంగ్స్ ఇదొక సాంగే కాదు, ఇంకా విను చాలా బాగుంటాయి. ప్రకృతి మీద కూడా చాలా అంటే ఆయన లిరిక్స్ కి అదొక ఇంకా ఉంటది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషలైజేషన్ అంటాం కదా. సో అట్లా అన్నకి అట్లా ఉంటది. సో నీ చిన్న వయసు కాబట్టి ఇంకా చాలా పాటలు మంచిగా చదువుతో పాటు మంచిగా పాటలు కూడా ఎక్కువ నేర్చుకొని మంచిగా సక్సెస్ అవ్వాలి. సో అమ్మ నాన్న పేరు ఏం పేరు నాన్న? రత్నిబాయి తులసిరామ్. వావ్, పేర్లు బాగున్నాయి. తులసిరామ్, రత్నిబాయి, భాస్కర్. నొక్కనైనా ఇంకా చెల్ల? అన్న. అన్న పేరేంటి? గోపాల్. ఏం చేస్తుండ అన్న? అన్న పని చేస్తుండ. అన్న కూడా చదువుకున్నాడు కానీ పరిస్థితులు బాగోలేక పని చేసి. అవునా, ఓకే. సిస్టర్ పేరు అనిత. ముగ్గురా? నీకన్నా చిన్ననా పెద్దనా? పెద్ద. పెద్ద. అమ్మ చదువుతుందా? టీచర్. చదువుతుందా అక్క?
పెళ్ళి అయింది టీచర్. మ్యారేజ్ అయిందా? ఓకే. సో మరి నిన్ను ఇంత దూరం పంపించిరా అమ్మ నాన్న, థ్యాంక్ యూ చెప్పు. నెక్స్ట్ మీ గురువులు, అంటే నువ్వు పాడాలి, మా మా విద్యార్థి బయటికి వెళ్ళాలి అనేసి మీ గురువులు ఎక్కువ ప్రోత్సహించిరా, అమ్మ నాన్న వాళ్ళు బయటికి వెళ్ళమని పాడమని చెప్పిరా? ఇద్దరు చెప్పారు టీచర్. ఇద్దరు. ఎక్కువ ఎవరు, సారా మీ అమ్మ వాళ్ళ పేరెంట్స్? సార్. సార్ల ముఖ్య పాత్ర. ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఉంటే ఇక నువ్వు మంచిగా పాడుతున్నావు, సింగర్ అవుతావు అని చెప్పి సార్ ప్రోత్సహించింది టీచర్. ఓకే. ఇప్పుడు ఎక్కడ మన కామారెడ్డిలోనే చదువుకుంటున్నావా?